వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ నేతలు ఇచ్చాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్పై రాయితో చేసిన దాడి అత్యంత హేయమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు లక్షలాది సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఇలా దాడి చేయడం చాలా దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాధాకరమైనటువంటి సన్నివేశం జరగడం అన్నది నిజంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్పందించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కలిగినటువంటి మంచి పరిపాలన ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆయనకి రోజులు పడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే నిలబడినా 10 లక్షల మంది అక్కడ ఆ మీటింగ్ హాజరై అయినప్పుడు ఆ చూడలేక నిన్న దాడి చేశారు. ఎప్పుడైనా రాజకీయంగా ఎవరో పార్టీని మన బరోబరు చేయాలి కానీ ఇలాంటి దాడులు చేయకూడదు. ఇది చాలా ఇబ్బందికరము. ఎలాగైతే రాష్ట్రాన్ని పరిపాలన ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అనేది మేము వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తున్నాం. ఇలాంటి మంచి పనులు కావాలి, మేము ఖండిస్తాం. ప్రత్యర్థిని భౌతికంగా దాడి చేసి, భౌతికంగా నిర్వీర్యం చేసి, భౌతికంగా కడచేర్చాలనే ప్రయత్నం ఏమాత్రం ప్రజాస్వామ్యానికి వాంఛనీయమైన సందర్భం కాదని నిన్న ప్రియత ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిని ఖండించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి పనులు చేసేవారిని తీవ్రంగా శిక్షించే విధానం